వైసీపీకి సంబంధించిన నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారికి నెటిజన్లు అయితే తాజాగా ఒక సలహా ఇస్తున్నారు అమరావతి విషయంలో. అది కూడా ఎందుకు అంటే ప్రస్తుతం అమరావతి విషయంలో గతంలో జగన్ తీసుకున్న స్టాండ్ తెలుసు, అప్పుడు ఏం జరిగిందో తెలుసు, రైతులు ఎలా ఇబ్బంది పడ్డారో తెలుసు, అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ రూటు మార్చుకుంటుందా వైసీపీ అనుకుంటున్న నేపథ్యంలో తాజాగా నెటిజన్లు అయితే కొన్ని సలహాలు అయితే ఇస్తున్నారు. రాజధాని విషయంలో ప్రస్తుతం మౌనంగా ఉంటారా లేదంటే స్టాండ్ చెప్తారా అనేది. మొదటి నుంచి అమరావతిని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది వైసీపీ. విశాఖపట్నం రాజధానిగా చేస్తామని కూడా అప్పట్లో ప్రకటించారు. 3 రాజధానులను కూడా చెప్పుకొచ్చారు. రైతులు ఆందోళన చేసినా ఉద్యమాలు చేసినా పట్టించుకోలేదు అప్పట్లో. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత మాట మార్చి అమరావతిలోనే ఉంటారు అని, అమరావతిలోనే కార్యకలాపాలు కొనసాగిస్తామని చెప్పడంపై అన్ని వర్గాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే వస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలి అంటే కీలకమైన అమరావతి ప్రాజెక్టు ఈ రకంగా నాశనం అవ్వడానికి కానీ, ఖర్చు పెరగడానికి కానీ, రైతులు ఇబ్బందులు పడడానికి కానీ వైసీపీ కారణం అనే చర్చ కూడా లేకపోలేదు. ఇలాంటి నేపథ్యంలో అమరావతి గురించి మరోసారి స్పందిస్తూ తాము మళ్ళీ అధికారంలోకి వస్తే అక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తాము అని చెప్పడం అనే దానికి సంబంధించి లేనిపోని విమర్శలు మూట కట్టుకుంటుందా వైసీపీ అనే చర్చ అయితే నడుస్తోంది. భవిష్యత్తులో అయినా అమరావతి గురించి ఎంత తక్కువ మాట్లాడితే వైసీపీకి అంత ప్రయోజనం, లేదంటే ఒక స్టాండ్ తీసేసుకోండి, చెప్పేయండి, దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చేయండి. అంతే తప్ప మళ్ళీ ఇప్పుడు కూడా 2 నాలుకల ధోరణి అమరావతి విషయంలో వైసీపీ కనుక ప్రయోగిస్తే ఖచ్చితంగా దెబ్బతింటారు అనే వాళ్ళు కూడా లేకపోలేదు.